తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం. ఇక్కడ టేకుల చెరువు నుంచి లోపలికి ఆదివాసీ గ్రామమైన ఏదుల చెరువులో ఉన్నాము. ఇక్కడ మొత్తం చిమ్మ చీకటి ఉంది. ఈ గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉంటాయండి? ఇక్కడ 30 ఇళ్ళు ఉన్నాయి. ఎంతమంది జనాభా ఉంటారు? మొత్తం 135. 135 మంది జనాభా, 30 ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ పశుపక్షాదులతో వీళ్ళు ఇక్కడ ఆదివాసీలు. మొత్తం ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇక్కడికి వచ్చి మీరు? దగ్గర 25 అవుతుంది. ఇక్కడ వీళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకొని ఉన్నారు. రహదారి మాత్రం చాలా భయంకరంగా ఘోరంగా ఉంది. దాదాపు నేను బండి మీద 2-3 సార్లు స్కిడ్ అయినా. మొత్తం వాటర్ అన్ని గుంతలు ఉంది. మొత్తం అడవిలో డొంకలు అన్ని దాటుకుంటూ వచ్చినాము. ఇక్కడ మనతో మాట్లాడటానికి ఈ ఊరు పెద్ద మనిషి రమేష్ గారు ఉన్నారు. వీళ్ళ ఇల్లు చూడొచ్చు మీరు. ఇదంతా చీకట్లో ఉంది. వీళ్ళు ఈ టైము మనం 10 నిమిషాలు కరెంటు పోతేనే నైట్ వాట్సాప్లో మా బజార్లో కరెంట్ లేదు, మా ఏరియా కరెంట్ లేదు, లైన్ మ్యాన్ ఫోన్ ఎత్తట్లేదు, ఏఈ ఫోన్ ఎత్తట్లేదు, డిఈ ఫోన్ ఎత్తలేదు అని మొత్తుకుంటాం. వీళ్ళు ఇక మొత్తం చిమ్మ చీకట్లోనే ఉంటారు. మనం ఒకసారి పోయి చూద్దాం. లోపల రండి రమేష్ గారు, లోపల ఒకసారి లోపల రండి మీరు. ఇది సోలార్, ఈ ఒక్కటే ఇక ఇది సోలార్ లైట్ వీళ్ళకి. ఇదే ఇక వెలుతురు. ఇక ఇది వెలుతురు. ఇక ఎన్ని గంటలు వస్తుంది? ఇది చిన్న లైట్, సోలార్ లైట్ భద్రాచలం తీసుకొచ్చినాం. అదే అది ఇది బల్బులు వెలగవా? పెద్ద బల్బులు ఉండే కానీ పగిలిపోయింది. మరి ఏం చేయాలి? పగిలిపోయిందని దాని పెట్టేసాను. మరి వండుకోవటం ఈ టైంలో తినటం మరి ఎట్లా మరి ఏం చేయాలి? మరి ఇంకా డేట్ పట్టుకుని తారస పట్టుకుని కూర్చోవాలి. కానీ మిస్ కానీ పావం కానీ వచ్చినాయి. చాలా కష్టాల మీద ఉన్నాను. మరి ఫోన్ ఏమైనా ఛార్జింగ్ పెట్టుకోవాలంటే సోలార్ తోనే పెట్టుకుంటారు. మరి ఇక్కడ నుంచి రోడ్డు బాగాలేదు కదా? రోడ్డు ఇక్కడ నుంచి గోపాలపురం సర్పంచ్ ఉన్నాడు. ఆ సర్పంచ్ కూడా రోడ్డు పోపిస్తామని ఇట్లండి ముందుకు రండి. రోడ్డు పోపించడం లేదు. మరి అప్పుడు ఓటు వేసేటప్పుడు మంచిగా వస్తారు. మంచిగా వచ్చి మిమ్మల్ని ఓటు ఇస్తాము, రోడ్డు పోపిస్తాము, కరెంట్ ఇస్తాము, ఇది అది అని చెప్తారు. కానీ ఏ నాయకుడు రాడు. మంచిగా నిల్చోండి. అది ఇట్లా ముందుకు రండి కొద్దిగా. ఏ నాయకుడు రారు మన దగ్గర. రోడ్డు పోపిద్దామని రోడ్డు పోపించడం లేదు, కరెంట్ ఇద్దామని కరెంట్ ఇవ్వడం లేదు. మంచిగా నిలబడతారు. ఓటేసినాక చూడు వెనక ముందుకు రాటాలి. మీ లేవాలి, మీ వాళ్ళు అంతే అంతే. ఓట్లప్పుడు పెద్ద పెద్ద నాయకులు వస్తారు. మీకు రోడ్డు పోపిస్తాం, కరెంట్ ఇస్తాం, మీకు అన్ని ఇస్తామని వస్తారు దగ్గరికి. ఇక్కడికి తర్వాత మాత్రం ఇంకెవ్వరు కనపడరు ఇక్కడ. ఇప్పుడు అదే ఇప్పుడు పాయంగారు అది ఎమ్మెల్యే కదా. మరి ఆయన ఊరు కట్టించింది ఇక్కడ. పాయం వెంకటేశే సిపిఐ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నెట్ అడవిలో ఊరు కట్టించిండు, బొరింగ్ ఇప్పించిండు. మొన్న అదే కాగితం రాసి ఇస్తే మేము చూసుకుంటాను అన్నాడు ఎమ్మెల్యే గారు. మేము చూసుకుంటానా, గెలిచిన తెల్లారి తర్వాత మేము చూసుకుంటానని చెప్పారు. ఎమ్మెల్యే ఏడిపోయిందో, రోడ్ ఏడిపోయిందో, కరెంట్ ఏడిపోయిందో, ఇది పరిస్థితి. మరి ఇక్కడ ఇప్పుడు రోడ్డు సౌకర్యం, కరెంట్ ఏం లేదు కదా. మరి పిల్లలు చదువుకోవడానికి మరి వాళ్ళు ఎట్లా చదువుకుంటారు? వాళ్ళు ఎట్లా చదువుకుంటారని గోపాలపురం లేకపోతే గోపాలపురం పోయి ఇంకా 4 గంటలకు పంపిస్తారు సారు. అక్కడి నుంచి తీసుకురావాలి. మీరే వెళ్ళి తీసుకొస్తారు? ఇంకా కరెంట్ లేకుండా మరి ఏం రాసుకుంటారు? ఏం పలకలు గీస్తారండి కరెంట్ లేక? కొన్ని ఉంటేనో సోలార్ వర్క్ పెట్టి చదువుకుంటారు అన్నట్టు. కొంచెం మరి ఎవరికైనా ఏమైనా ఇప్పుడు మొత్తం చీకటి ఉంది కదా, ఎవరైనా పురుగు పూసేదని అయితే మరి హాస్పిటల్కి వెళ్ళాలంటే మీ దగ్గర ఆర్ఎంపీ డాక్టర్ ఎవరైనా ఉన్నారా? మా దగ్గర ఉంటారండి. పాము కరిచినా గానీ, ఏదైనా తేలు గుచ్చినా గానీ మేమే చెట్లు మందు ఏదైనా చేస్తాం. ఇంత నైట్ ఏదైనా కరిచినా గానీ హాస్పిటల్ పోయేపడి మనిషి చేసిపోతాడు. మరి ఇక్కడ మోసుకుపోడు, లేకపోతే వానికి ఎట్ట తీసిపోడు. దగ్గర హాస్పిటల్ లేవు. బంజారు పోవాలా, లేకపోతే లక్ష్మీపురం పోవాలి, లేకపోతే భద్రాచలం బుర్గంపాడు పోవాలా. ఇక్కడ నుంచి మోపోవడం మనిషి చచ్చిపోతాడు. ఇట్నే మా పిల్లగాడు ఇట్నే నైట్ 11 గంటలు పాము కరిస్తే 12 గంటలకు ఖతం అయిపోయాడు. ఇక్కడే ఉంచు తీసుకుపోలే ఇంకా ఈ చెట్టు మంది ఇచ్చినా, ఇది ఇచ్చినా, ఇది చేసినా చెవుని కరిచింది కదా, ఏమడిపోయింది. ఇట్ట ఉంది పరిస్థితి. మొత్తానికి ఇక్కడ ఈ గ్రామంలో 3 సోలార్ లైట్లు ఉన్నాయి. ఆ స్టార్టింగ్లో ఒకటి ఉంది, ఈ మిడిల్లో ఒకటి ఉంది, ఆ చివర ఒకటి ఉంది. రోడ్లు మాత్రం ఎంత దారుణంగా ఉన్నాయంటే అసలు
ఆ, మరి ఇవి చెప్పకూడదు వాటి గురించి. రోడ్డు మెయిన్ ఒకటే ఉంది ఈ ఊరు మొత్తానికి, సెంట్రల్ వెళ్ళింది. మరి చాలా దారుణంగా ఉంది ఇక్కడ అంతా. ఇప్పుడు మనం వచ్చామని చెప్పేసి ఇక్కడి గ్రామస్తులంతా ఇక్కడ వాళ్ళు మన కోసం ఎదురు చూశారు. ఇంత టైం అయినా కానీ నిద్రపోకుండా వాళ్ళు పొద్దున్న దాకా పని చేసి మనం వస్తున్నామని తెలిసి వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి ఇప్పటిదాకా వాళ్ళు వెయిట్ చేశారు. ఇక్కడ ఏంటి పరిస్థితి ఎలా ఉంది మీకు? ఏంటి ఇక్కడ చెప్పు చెప్పు చెప్పు. మీకు ఇక్కడ కరెంటు అసలు మా ఊర్లో కరెంట్ లేదు, రోడ్లు లేదు మంచిగా. పిల్లగాళ్ళు చదవాలంటే కూల్ లేదు. పిల్లగాళ్ళు ఎడికి పంపిస్తారు? పిల్లగాళ్ళు కొంతమంది ఇప్పుడు వెళ్ళారు, కొంతమంది చిన్న చిన్న పిల్లగాళ్ళు ఇన్ని ఉన్నారు. ఇక్కడ మరి ఇక్కడ అంగన్వాడి గుడి లేదు, అసలు ఏం లేదు. గుళ్ళు ఇస్తున్నారు కానీ గోపాలపురం నుంచి గోపాలపురం నర్సివాళ్ళు రోజు కాదు నెలకు ఒకసారి ఇస్తారు. మరి ఏదైనా పిల్లలకి ఏదైనా ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షాకాలం జ్వరం గీరం వచ్చినా కానీ అంబులెన్స్ రాదు మా కాడికి, అసలు ఆటో రాదు, బైకులు ఎట్ట ఒకటి నడుచుకొని పోతానులే కానీ ఇద్దరు ముగ్గురు పోవటానికి వీల్లేదు. కరెంట్ లేక సోలార్ తోనే. ఇప్పుడు మరి ఇంట్లో సాయంత్రం అయితే చీకటి పడుతుంది. ఈ సెల్ లైట్లతో అన్నం గిన్నె కూర గీర వండుకొని తిని పండుకుంటాం. ఇంకా పాము కరిసినా ఏం కరిసినా మాకు రాత్రి అవుతుంది, చీకట్లో ఉంటున్నాం. ఇంకా ఇట్రమ్మా, నువ్వు ఇట్రా ఇట్లా చెప్పమ్మా, ఇదేంటి ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇట్రమ్మా, ఇట్రా ముందుకు. ఏమ్మా నీ పేరేంటి? నా పేరు మడక అమ్మా. అమ్మ నిఖితా సార్. నిఖితానా? ఏం చదువుకున్నావు? నేను 9th క్లాస్ చదువుకున్నా. ఏంటి మరి ఈ గ్రామం పరిస్థితి ఏంటి? మరి యువత ఇప్పుడు వాళ్ళంటే పెద్దోళ్ళు, వాళ్ళ తరం అయిపోయింది, మీరు యువతరం చదువుకున్న దానివి. మరి ఈ గ్రామం అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా మీరు? తీసుకున్నాం సార్, కానీ ఈ గ్రామం గురించి చెప్పాలంటే చాలా ఇది అన్నట్టున్నది. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము. చీకట్లో నైట్ పోవాలన్నా కానీ మాకు ఇబ్బంది అవుతుంది. నైట్ ఏదైనా జరిగినా కానీ మేము హాస్పిటల్ పోలేం కదా సార్. రోడ్డు బాగాలేదు అసలు. అంబులెన్స్ రావాలన్నా కానీ అక్కడికి వస్తుంది టేకులు సార్ పెద్దూరులో, ఇక్కడ రాగలదు. ఇక అట్లనే సంఘటనలు ఏమైనా జరిగినాయా? జరిగినాయి సార్, చాలా జరిగినాయి. మోసుకొని వెళ్ళాల్సింది. ఎట్లా జట్టి కట్టుకుని వెళ్తారా? మంచాలు ఉంటాయి కదా, మంచాల మీద మోసుకొని వెళ్తారు. మరి ఇప్పుడు ఏమన్నా పాము గారిచి ఏదైనా సీరియస్ అయితే పరిస్థితి ఏంటమ్మా మరి అంత దూరం వెళ్ళేసరికి? ఇంకా అంత దూరం వెళ్ళేసరికి ఏదైనా జరిగిద్ది కదా సార్ పాము కరిస్తే. ఇంకా అట్లనే ఎట్టో గట్ట మా దగ్గర చేసుకుంటారు, అయితే అవుతుంది, లేదంటే చేసేది ఏం లేదు కదా సార్. అంతే, ఆశలు వదిలి పెట్టుకోవటమే. లేదు ఇది పని చేయట్లేదు అంటే ఇందులోనే సోలార్ దాంట్లో కనెక్ట్ చేశారు. అంటే ఎండ ఉంటేనే అది కూడా ఎక్కుతుంది, ఎండ లేకపోతే ఇక. మరి ఈ మధ్య కాలంలో మొత్తం వర్షం పడి మొత్తం మబ్బులు పట్టినాయి, మేఘావృతం అయింది, అసలు లైటింగ్ వెళ్తురే లేని పరిస్థితి, ఎండ లేదు చాలా రోజులు. మరి అప్పుడు మంచినీళ్ళ పరిస్థితి ఏంటి మీకు? మంచినీళ్ళ పరిస్థితి అంటే ఇక్కడ కొంచెం ఎక్కేది, అయినా సరిపోయేది కాదు కదా సార్. ఇది ఒక ట్యాంక్ మీదే అక్కడ వరకు పోయేది. ఇక సరిపోక కొంతమంది బంట ఉన్న వాళ్ళు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు పెద్దూరులో పోయి. లేకపోతే ఇక వెళ్ళలేని పరిస్థితి అట్టుంది సార్. అట్లుండడమే వాగుల్లో నీళ్ళు తాగాలి. పెద్ద మనిషి ఉన్నాడు, మళ్ళీ ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇందాక మనం అక్కడ వాళ్ళ ఇంట్లో చీకటి ఉంది, అక్కడ వాయిస్ వీడియో కరెక్ట్గా లేదు, కొంచెం ఇక్కడ సోలార్ లైట్ ఉంది. చెప్పండి రమేష్ గారు, ఇక్కడ అసలు పరిస్థితి ఏంటి? మీ గ్రామం అసలు ఇది ఎప్పుడు పుట్టింది, ఇది ఏంది కథ, ఇది మొత్తం ఒకసారి చెప్పండి మా ప్రేక్షకులకి. మొత్తం అధికారులు కూడా చూస్తూ ఉంటారు. కానీ ఇప్పటికే మేము ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాలు అవుతానండి. 25 సంవత్సరాలు. కానీ ఓట్లు అప్పుడు మంచిగా వస్తారు నాయకులు, వచ్చినా కానీ ఏం చెప్తారంటే మిమ్మల్ని కరెంట్ ఇస్తాం, మిమ్మల్ని రోడ్డు పోపిస్తాం, మాకు ఓటు వేయండి, ఎవరైనా వచ్చి అదే చెప్తారు. కానీ మాకు ఇంకా కరెంట్ లేదు, ఏం లేదు. ఓట్లు వేసినాక మన వెనక ముందుకు చూడరు, వెళ్ళిపోతారు. అది వెళ్ళిపోతారు. ఇంకా ఏం చేయాలి మేము? మళ్ళీ ఇట్ట పరిస్థితి ఉంది కదా, మీరు చూశారు కదండి. మరి ఇప్పుడు వానాకాలంలో అసలు ఏట వెళ్ళకుండా పరిస్థితి ఉంది ఇక్కడ. ఇప్పుడు ఎట్లా చేయాలా? సర్పంచ్ చెప్తేనో ఫారెస్ట్ వాళ్ళు చెప్పాలంట, ఫారెస్ట్ వాళ్ళు అడిగితేనే మట్టి పోయాలంట రోడ్డు. సర్పంచ్ ఎక్కడ? ఇదే గోపాలపురం సర్పాయ వెంకటేశ్. అసలు ఏం పట్టించుకోలేదు. అప్పుడు కూడా ఫస్ట్ మన ఎమ్మెల్యే
సిపిఐ ఉన్నప్పుడు నెట్ అడవిలో ఈ బోరింగ్ దింపేశారండి. ఎవరు పాయ వెంకటేశ్వర్లు సిపిఐ ఉన్నప్పుడు ఆయన దింపేశారు, బోరింగ్ ఇచ్చిండు. బాగా 2008లో బాగా భూ పోరాటం కూడా చేసినాం. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి కొద్దికి మాకు కూడా మా వాళ్ళు, మా ఆదివాసులు ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టుకుంటారు, ఎక్కడ పడితే అక్కడ ఉంటారు, మా వాళ్ళకి ఏం మెదిలియొద్దు అని చెప్తే అప్పుడు ఫారెస్టులు కూడా కొద్దికి లుంగి వచ్చారు అన్నట్టు. అది చెప్తే అప్పుడు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కూడా చెప్పారు. ఈ ఎమ్మెల్యే కూడా మొన్న ఇచ్చిన కరోనాది ఏంటి సార్ మరి మమ్మల్ని ఓట్లు వేసినాం కదా సార్ అంటే, మేము గెలిచిన రోజే తెల్లారదాకానే మీకు మనుషులు పంపిస్తాను అన్నాడు ఎమ్మెల్యే పాయమే. నేను గెలిచిన తర్వాతనే తెల్లారదాకా మనుషులు పంపిస్తాను అన్నారు. మళ్ళీ పోయినా ఎమ్మెల్యే దగ్గర పోతే, మరి ఎట్ట సార్ ఈ కరోనా ఎట్ట సార్ అంటే, చూద్దాం రమేష్ అన్నాడు. అట్టిపోయిండు. ఇంకేం చేయాలా, మేము కూడా ఇంకా సపోర్ట్గా ఉన్నాం. మళ్ళీ పిఓ దగ్గర పోయినా, మరి ఇట్టి పరిస్థితి సార్ ఎట్ట సార్ అంటే, మీకు అడవి రీజన్ పార్టీషన్ ఉంది కదా, మరి ఎట్ట కరెంట్ ఇస్తారు బాబు అన్నాడు ఆయన. పిఓ కలెక్టర్ దగ్గర 2 సార్లు పోయినా, కలెక్టర్ కూడా అదే మాట అన్నాడు, ఎంఆర్ఓ అదే మాట అన్నాడు, ఎండి కూడా అదే మాట అన్నాడు. కలెక్టర్ దగ్గర 2 సార్లు తిరిగినా, పిఓ దగ్గర 2 సార్లు పోయినా, నేమా దగ్గర 3 సార్లు పోయినా, పిఓ ఎండి దగ్గరకు 3 సార్లు పోయినా. ఇట్ట పరిస్థితి. మరి ఈ నాయకులు చెప్తేనో, ఈ నాయకులు వస్తారు కదా, వస్తే మిమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదు, మా దగ్గర ఉండి మంచిగా ఉండి మాతోటి తిరిగితే మీకు ఏదన్నా చూస్తామని చెప్పేటాడు. వాళ్ళు కూడా ఇంకా వాళ్ళతో తిరిగినా కానీ, వాళ్ళతోటి పక్కన ఉన్నా కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఇది పరిస్థితి ఉంది మాకు. పక్కన తిరుగుతూనే పట్టించుకుంటారు, పక్కన తిరుగుతూనే ఉంటే పట్టించుకోలేరు. మళ్ళీ వాళ్ళే వస్తారు మా దగ్గరికి, ఇగో పార్టీ సందా, సభ్యతల డబ్బులు, ఇది అది అని అడుక్కొని దిగుతారు నాయకులు. ఇట్లా చేస్తారు మమ్మల్ని. ఇదేనా నాయకులు? ఈ నాయకులు ఓట్లప్పుడు ఇప్పుడు వస్తారు కదా, ఇంకా ఈ నెల ఓట్లు ఉన్నాయి కానీ, ఈ నెల ఓట్లు ఉన్నప్పుడు ఒక మనిషికి ఓటు పెట్టియాను, అసలు పెట్టియాను. అసలు ఈ కరెంటు రోడ్డు ముందు పోపిస్తేనే ఓటు, లేకపోతే పోలీస్ స్టేషన్ పోయి జనాలకు తీసుకుపోయి కూర్చోబెడతా. 60 ఓట్లు మా దగ్గర ఉన్నాయి, 60 ఓట్లు అసలు ఇయ్యను. మా ఓట్ల మురిగిపోని కానీ మాకు ఏం కాదు, మాకు ముందు రోడ్డు కరెంట్ ఇవ్వండి, ఇదైతే నాకు వాస్తామని చెప్తా. చూడండి దారి చూడండి, మీ చీకట్లు ఎట్ట ఉన్నాము, బురదలు చూడండి, ఎట్ట బతుకుతాం ఏమని చెప్పాలి వాళ్ళకి. వాళ్ళే వస్తారు నాయకులు వచ్చినాక ఇక్కడ మాట్లాడతారు కదా, అప్పుడే వాళ్ళకి చెప్తాను. ఇది పరిస్థితి.